Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April 3rd. Today current affairs headlines ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వారికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగం మీకు చాలా ప్లస్ అవుతుంది. మరలా చెప్తున్నా, డిఎస్సి నోటిఫికేషన్ మనకు రెడీలో ఉంది, వస్తుంది గ్యారెంటీగా, రాకుండా పోదు. ఈసారి డిఎస్సిలో మనం గ్యారెంటీగా విజేతలు అవ్వాలి. 7 years నుంచి వెయిట్ చేస్తాం మనం, 7 years నుంచి ఒక్క నోటిఫికేషన్ కోసం ఎన్నో కళ్ళకు అంటున్నాం కదా. ఇలాంటి నోటిఫికేషన్ మరలా రాకపోవచ్చు. గ్యారెంటీగా విజేతలు అవ్వాలి. మన కంటెంట్లో బాగా చదువున్నాం, కంటెంట్ మొత్తం తెలుసు, లైన్ టు లైన్ తెలుసు మనకి. కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పిఐ అనేది మనకి డిఎస్సిలో డిసైడింగ్ ఫ్యాక్టర్. మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. డైలీ ఫాలో అవుతూ ఉండాలి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి, మనమే విజేతలు అవుతాం. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ద ఫస్ట్ వన్, ఇండియా లింక్డ్ పుస్తకం. ఇటీవల కాలంలో వార్తలు ఉన్న పుస్తకాలు, రచయితలు, బుక్స్ అండ్ ఆథర్స్. పుస్తకాలు, రచయితలు. ఒక పుస్తకం ఇస్తాడు, ఆ పుస్తకం ఎవరు రాస్తారు, లేదా మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే సెట్ ఏ సెట్ బి ఇస్తాడు నాన్న. నెక్స్ట్ వన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. ఆర్బీఐ గవర్నర్ పదవి కాలం ఎంత? నెక్స్ట్, ఆర్బీఐలో ఎంతమంది డిప్యూటీ గవర్నర్లు ఉంటారు, ఎవరి ప్లేస్లో కొత్త వ్యక్తి రావడం జరిగింది, ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఆర్బీఐ ఏ ఇయర్లో ఏర్పాటు అయ్యింది, ఆర్బీఐని ఏ ఇయర్లో జాతీయం చేశారు, ప్రజెంట్ ఆర్బీఐ రెపో రేట్ ఎంత ఉంది, రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది, ఇవన్నీ మాట్లాడాలి. నెక్స్ట్, ఆర్బీఐకి ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసింది ఎవరు, తక్కువ కాలం పనిచేసింది ఎవరు, ఇవన్నీ చూడాలి. గ్యారెంటీకి ప్రశ్న వస్తుందన్న డిఎస్సిలో మనకి. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ వన్, పిఎఫ్ఆర్డిఏ చైర్పర్సన్. పిఎఫ్ఆర్డిఏ అంటే చూద్దాం. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ వన్, భారత్ జీడిపి వృద్ధి రేటు 6.5%. ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆయా సంస్థలు, ఆయా బ్యాంకులు అంచనా వేస్తూ ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.5% ఎవరు అంచనా వేస్తారు? నెక్స్ట్ వన్, సౌదాగరి బ్లాక్ ప్రింటింగ్. సౌదాగరి బ్లాక్ ప్రింటింగ్ వార్తలో ఉంది. జిఐ ట్యాగ్ గుర్తింపు, భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. భౌగోళిక గుర్తింపు అంటే ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి ఇచ్చేదాన్ని గుర్తింపు అంటారు. భౌగోళిక గుర్తింపు, దాన్ని జిఐ ట్యాగ్ అంటాం. ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి, లేదా ఒక వస్తువు ఆధారంగా ఒక ప్రాంతానికి వచ్చేదాన్ని జిఐ ట్యాగ్ లేదా భౌగోళిక గుర్తింపు అని పిలుస్తాం. ఇవి మనకున్న హెడ్లైన్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్. ఒక పుస్తకం వార్తలో ఉంది. భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ అని చెప్పారమ్మా. జై జవాన్ జై కిసాన్. ఆయన 1966లో చనిపోయారు నాన్న. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక పుస్తకం వచ్చింది వార్తల్లో, చాలా ఇంపార్టెంట్. ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు, ఆ పుస్తకం పేరేంటి? ఈ పుస్తకం పేరు నాన్న ది గ్రేట్ కన్సిలియేటర్. ది గ్రేట్ కన్సిలియేటర్ అనే బుక్ వార్తల్లో ఉంది. అంటే లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు? రైటర్ ఎవరమ్మా? సంజీవ్ చోప్రా గారు రాసిన పుస్తకం పేరు చాలా ఇంపార్టెంట్. ది గ్రేట్ కన్సిలియేటర్. అంటే ఎవరు జీవిత చరిత్ర ఆధారంగా? లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ అని చెప్పారమ్మా. మనకి ప్రముఖులు నినాదాలు. జై జవాన్ జై కిసాన్ అని చెప్పిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన 1966 జనవరి 11వ చనిపోయారు. భారతరత్న అవార్డు మీకు తెలియాలి ఇక్కడ, ఎందుకో చెప్తా మీకు. భారతరత్న అవార్డుని 1954లో ప్రారంభించారు కదా. ఇది 1954 నుంచి 2024 వరకు భారతరత్న అవార్డు 53 మందికి ఇచ్చారు. 53 మెంబర్స్. ఈ 53 మెంబర్స్లో ఉమెన్స్ ఎంతమంది అంటే 5 మెంబర్స్. దాంట్లో మరణించిన వ్యక్తులు భారతరత్న పొందిన వ్యక్తులు మొత్తం 18 మెంబర్స్. దీంట్లో ఫారినర్స్ విదేశీయులు 2 మెంబర్స్ ఉన్నారు. భారతరత్న మరణించిన తర్వాత పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. భారతరత్న మరణించిన వ్యక్తులకు 2024 వరకు 18 మెంబర్స్కి వచ్చింది కదా. ఆ 18 మెంబర్స్లో మరణించిన తర్వాత పొందిన తొలి వ్యక్తి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. అంటే దీని అర్థము, భారతరత్న 1954లో ప్రారంభించినప్పటికీ మరణించిన వ్యక్తులకు ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు అంటే 1966 నుంచి ఇస్తున్నారు. భారతరత్న పొందిన మహిళలు మొత్తం 5 మెంబర్స్. 1971లో వచ్చింది, 1980లో, 1997, 1998, నెక్స్ట్ 2001.
మరి 1971లో ఎవరికి వచ్చిందనా అంటే ఇందిరాగాంధీ, 1980లో మదర్ తెరీసా, 1997 అరుణ్ అసఫ్ అలీ, 1998 ఎంఎస్ సుబ్బలక్ష్మి, 2001 లతా మంగేష్కర్కి వచ్చింది. భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్కి ఏ ఇయర్లో వచ్చింది? 1987లో వచ్చింది. నాన్న ఒక టాపిక్ వస్తే దాన్ని లింక్ చేస్తూ ఉండాలి, ఇది సబ్జెక్ట్ అంటే. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987. తొలి వ్యక్తి కాదు అంటే తొలి విదేశీయుడు, ఫస్ట్ ఫారినర్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987. సరిహద్దు గాంధీ అంటారు, పాకిస్తాన్ దేశము. రెండవ విదేశీయుడు ఎవరు నాన్న అంటే మనకి నెల్సన్ మండేలా. ఆ నెల్సన్ మండేలాకి 1990లో వచ్చింది, సౌత్ ఆఫ్రికా దేశము. భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే మనకి సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి తొలి వ్యక్తి 1954లో వచ్చింది. అలా మరణించిన తర్వాత పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అని గుర్తుపెట్టుకోవాలి. జై జవాన్ జై కిసాన్ అన్నారు, ఇక్కడే జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చెప్పింది ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి. అలాగే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అని చెప్పింది ఎవరంటే మోడీ గారు. మోడీ గారు చెప్పారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే మనకి గుర్తు రావాల్సింది జాతీయ కిసాన్ దివాస్. జాతీయ కిసాన్ దివాస్ అంటే నేషనల్ ఫార్మర్స్ డే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు జరుపుకుంటాం. ఆ రోజు ఎవరు బర్త్డే? చౌదరి చరణ్ సింగ్. చౌదరి చరణ్ సింగ్ భారతదేశ మాజీ ప్రధాని. ఈ చౌదరి చరణ్ సింగ్కి 2024లో భారతరత్న మరణించిన తర్వాత వచ్చింది. మనకి 2024లో భారతరత్న వచ్చిన వ్యక్తులు మొత్తం 5 మెంబర్స్. జననాయక్, కర్పూర్ ఠాకూర్, ఎల్కే అద్వానీ, చౌదరి చరణ్ సింగ్ అండ్ పివి నరసింహారావు. నెక్స్ట్ వన్ ఎంఎస్ స్వామినాథన్. 5 మెంబర్స్కి వచ్చి 2025 భారతరత్న వచ్చిన వ్యక్తులు. మరి 2024లో భారతరత్న వచ్చిన వ్యక్తులు 5 మెంబర్స్. జననాయక్, కర్పూర్ ఠాకూర్, ఎల్కే అద్వానీ అండ్ పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్. లాస్ట్ వన్ ఎంఎస్ స్వామినాథన్. అలా చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మరొక పుస్తకం వార్తలో ఉంది. ఇటీవల కాలంలో తరచూ వార్తలు ఉన్న పుస్తకాలు, బుక్స్ అండ్ ఆథర్స్. ఈ పుస్తకం పేరు ఇండియా లింక్డ్ అమ్మ. పుస్తకం పేరు ఇండియా లింక్డ్. దీనికి ట్యాగ్ లైన్ కూడా ఉంది. దీనికి ట్యాగ్ లైన్ ఎలక్షన్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు? పూనం అగర్వాల్. పూనం అగర్వాల్ రాసిన పుస్తకం పేరు ఇండియా లింక్డ్. ఇక్కడ కనిపిస్తుంది ఇండియా లింక్డ్ ఎలక్షన్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. పుస్తకం రాసిన వ్యక్తి పూనం అగర్వాల్. ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఒక ఇమేజ్. ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో వార్తలను పుస్తకాలు, ఆ పుస్తకం ఎవరు రాస్తారు సరిపోతుంది మనకి. అలాగే మీకు పుస్తకం చెప్పాను నేను రోజున. ఆ పుస్తకం పేరు డ్రైవ్ టు విక్టరీ. డ్రైవ్ టు విక్టరీ అనే పుస్తకాన్ని ఎవరు రాస్తారు? నా లేటెస్ట్గా కరుణ్ చందోక్ రాసిన పుస్తకం పేరు గుర్తుపెట్టుకోవాలి, డ్రైవ్ టు విక్టరీ. అదే విక్టరీ సిటీ అనే పుస్తకం కూడా ఉంది వార్తలో. విక్టరీ సిటీ అనే పుస్తకం రాసింది ఎవరంటే సల్మాన్ రష్దీ. ఆ సల్మాన్ రష్దీ మీకు తెలుసు, మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు పొందిన తొలి భారతీయుడు. మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పుస్తకం రాశాడు. మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పుస్తకం రాసింది సల్మాన్ రష్దీ. ఆ సల్మాన్ రష్దీ లేటెస్ట్గా రాసిన పుస్తకం పేరే విక్టరీ సిటీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. మరి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఒక మహిళ రావడం జరిగింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా మొత్తం 4 మెంబర్స్ పనిచేస్తారు. 4 మెంబర్స్. ఆ మహిళ ఎవరి స్థానంలో రావడం జరిగింది ఇవన్నీ మాట్లాడదాం. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎవరు వచ్చారు? పూనం గుప్తా గారు వచ్చారు. పూనం గుప్తా ఎవరి ప్లేస్లో వచ్చారంటే మైకేల్ ది పాత్ర స్థానంలో వచ్చారు. మైకేల్ ది పాత్ర స్థానంలో రావడం జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పూనం గుప్తా గారు 2025 ఏప్రిల్ 7వ తారీఖు నుంచి అధికారంలోకి వస్తారు. ఏప్రిల్ 7 నుండి. పూనం గుప్తా 16వ ఆర్థిక సంఘం సలహా మండలి కన్వీనర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్ 1998లో ఎగ్జిమ్ బ్యాంక్ అవార్డును కూడా పొందారు ఈమె. 1998లో ఎగ్జిమ్ బ్యాంక్ అవార్డు కూడా వచ్చింది ఎవరికి? పూనం గుప్తా గారికి. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అంటారు. దీన్నే ఎగుమతుల దిగుమతుల బ్యాంక్ అంటారు. ప్రజెంట్ దీనికి చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తారు? ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క చైర్పర్సన్గా పనిచేస్తుంది ఎవరంటే అర్సా బంగారీ గారు పనిచేస్తున్నారు.
ఎగ్జిమ్ బ్యాంక్ 1982లో వచ్చింది. ఈ 1982లోనే నాబార్డ్ బ్యాంక్ వచ్చిందమ్మా. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. వ్యవసాయ రంగంలో అతిపెద్ద బ్యాంకు పిలుస్తారు నాబార్డ్. 1982లో వచ్చింది. ప్రజెంట్ నాబార్డ్ చైర్పర్సన్గా కేవీ సాజీ పనిచేస్తున్నారు. కేవీ సాజీ. ఇక్కడ ఆర్బీఐ వార్తలకు వచ్చింది కావున మరి ఆర్బీఐ గవర్నరు, ఆర్బీఐకి ఒక గవర్నర్ ఉంటారమ్మా. 4 మెంబర్స్ ఏమో డిప్యూటీ గవర్నర్స్. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా పనిచేస్తున్నారు. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐకి 26th గవర్నర్, 26వ గవర్నర్. ప్రజెంట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఉన్న వ్యక్తులు చూద్దాం ఒకసారి మనకి. ఫస్ట్ వన్ ఎం రాజేశ్వరన్. సెకండ్ వన్ ఏమో టి రవిశంకర్. అండ్ థర్డ్ వన్ ఎవరంటే స్వామినాథన్ జానకి రామన్. ఫోర్త్ వన్ మైకేల్ ది పాత్ర ఉండేవారు. మరి ఈయన ప్లేస్లో ఎవరు వచ్చారు ప్రెసిడెంట్ అంటే పూనం గుప్తా అని గుర్తుపెట్టుకోవాలి. పూనం గుప్తా. ఈ రోజు నుంచి 4 మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. మా ఎం రాజేశ్వరన్, సెకండ్ వన్ టి రవిశంకర్, థర్డ్ వన్ స్వామినాథన్ జానకి రామన్, ఫోర్త్ వన్ పూనం గుప్తా. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ 4 మెంబర్స్. మనకి ఆర్బీఐ యాక్ట్ 1934లో ఏర్పాటైంది. ఆర్బీఐ అమల్లోకి వచ్చింది 1935 ఏప్రిల్ 1వ తారీఖున. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఆర్బీఐని జాతీయం చేసింది 1949. ఆర్బీఐ తొలి గవర్నర్ ఓబీ స్మిత్. ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. ఆర్బీఐకి ఎక్కువ కాలం గవర్నర్ పనిచేసిన వ్యక్తి బి రామారావు. ఆయన 4th గవర్నర్ పనిచేశారు. ఆర్బీఐకి తక్కువ కాలం గవర్నర్ పనిచేసిన వ్యక్తి అమిత్ ఘోష్ ఆయన 16వ గవర్నర్గా పనిచేస్తారు. ఆర్బీఐకి 20వ గవర్నర్ బిమల్ పటేల్ లేదా బిమల్ జలాన్ అంటారు. ఆర్బీఐకి 21వ గవర్నర్ వైవి రెడ్డి. ఆర్బీఐకి 22 దువ్వూరి సుబ్బారావు. ఆర్బీఐకి 23వ గవర్నర్ రఘురామ్ రాజన్. ఆర్బీఐకి 24వ గవర్నర్ ఉర్జిత్ పటేల్. ఆర్బీఐకి 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆర్బీఐకి 26వ గవర్నర్ ప్రెసిడెంట్ వచ్చిన వ్యక్తి మనకి సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ గవర్నర్ పదవకాలం మరియు డిప్యూటీ గవర్నర్ పదవకాలం 3 years అమ్మా. ఆర్బీఐ గవర్నర్ పదవకాలం, డిప్యూటీ గవర్నర్ పదవకాలం 3 సంవత్సరాలు. ఇప్పుడు పూనం గుప్తా గారు 3 సంవత్సరాల పాటు ఉంటారు. ఓకేనా. ప్రజెంట్ ఆర్బీఐ యొక్క రెపో రేటు, మనకి ఆర్బీఐ రెపో రేటు 1992లో వచ్చింది. ప్రజెంట్ ఆర్బీఐ రెపో రేటు 6.25%. రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకున్న వడ్డీ రేటు. రెపో రేటు అనగా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకున్న వడ్డీ రేటుని పిలుస్తారు. రివర్స్ రెపో రేటు 1996లో వచ్చింది. ప్రజెంట్ 3.35% ఉందమ్మా. ఆర్బీఐ రివర్స్ రెపో రేటు ఇలా చూస్తూ ఉండాలి మనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే పిఎఫ్ఆర్డిఏ చైర్పర్సన్ ఒక వ్యక్తి రావడం జరిగింది. మరి పిఎఫ్ఆర్డిఏ అబ్రివేషన్ చూద్దాం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, గుర్తుపెట్టుకో RUGULOTRO రెగ్యులేటరీ. నెక్స్ట్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది 2003లో ఏర్పడిందమ్మా. అంటే మనకి పిఎఫ్ఆర్డి అనేది 2003లో ఏర్పాటైంది. దానికి చైర్పర్సన్గా వచ్చిన వ్యక్తి ఎవరు? శివసుబ్రమణ్యన్ రామన్. గుర్తుపెట్టుకోవాలి, శివసుబ్రమణ్యన్ రామన్. ఎవరి స్థానంలో వచ్చారంటే దీపక్ మెహందీ స్థానంలో వచ్చారు. అంటే శివసుబ్రమణ్యన్ రామన్ గారు ఎవరు అంటే మనకి 2021 నుంచి 2024 మధ్య 3 సంవత్సరాల పాటు సిడ్బీ చైర్పర్సన్ పనిచేస్తారు. సిడ్బీ అనేది ఒక బ్యాంకు. సిడ్బీ చైర్పర్సన్ మరియు ఎండీగా పనిచేస్తారు. ఎవరు? శివసుబ్రమణ్యన్ రామన్. సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ సిడ్బీ బ్యాంకు 1990 ఏప్రిల్ 2వ తారీఖున ఏర్పాటైంది. ఏప్రిల్ ఏర్పాటైంది సిడ్బీ. ఆ సిడ్బీ ప్రధాన కార్యాలయం లక్నో ఉందమ్మా.
ప్రెజెంట్ సిడ్బీ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే మనకి మనోజ్ మిట్టల్ గారు పనిచేస్తున్నారు. మనోజ్ మిట్టల్ సిడ్బీ బ్యాంక్ చైర్పర్సన్గా. గతంలో ఎవరు పనిచేసేవారు? శివసుబ్రమణ్యన్ రామన్. ఇక్కడ చూడాలి, ఆర్బీఐ, ఎస్బీఐ, ఎల్ఐసి, నాబార్డ్, ఎన్ఏబిఏఆర్డి, నెక్స్ట్ వన్ సెబీ, సిడ్బీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ 1935లో ఏర్పాటైంది, ఎస్బీఐ 1955, ఎల్ఐసి 1956, నాబార్డు 1982, సెబీ 1988, సిడ్బీ 1990. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఎస్బీఐ చైర్పర్సన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి పనిచేస్తున్నారు. ఎల్ఐసి చైర్పర్సన్గా సిద్ధార్థ మెహంతి. నాబార్డ్ చైర్పర్సన్గా కేవీ సాజీ పనిచేస్తున్నారు. సెబీకి అయితే తుహిన్ కాంత్ పాండే పనిచేస్తున్నారు. లేటెస్ట్గా వచ్చారు తుహిన్ కాంత్ పాండే. సిడ్బీకి మన ఎవరు పనిచేస్తున్నారు? మనోజ్ మిట్టల్. ఈ బాక్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే భారత జీడిపి వృద్ధి రేటు 6.5%. భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆయా బ్యాంకులు, ఆయా సంస్థలు అంచనా వేస్తూ ఉంటాయి. ఓకేనా? 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఎవరు అంచనా వేశారు? 6.5%గా. అంటే మూడీస్ సంస్థ వారు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.5%గా అంచనా వేస్తారు. వృద్ధి రేట్లు మారుతూ ఉంటాయి. ఎగ్జామ్కి వెళ్ళమో చూసుకోవాలి. మీకు చెప్పా గ్యారెంటీగా, గతంలో కూడా చెప్పా. ఆర్బీఐ ఎంత శాతం అంచనా వేసింది? భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆర్బీఐ ఎంత శాతం అంచనా వేసింది? ఐఎంఎఫ్ ఎంత శాతంగా అంచనా వేసింది? వరల్డ్ బ్యాంక్ ఎంత శాతంగా అంచనా వేసింది? యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి వారు ఎంత శాతంగా అంచనా వేస్తారు? ఒక 2 days బ్యాక్ చెప్పా, చూడండి, మీకు చాలా ప్లస్ అవుతుంది. అలాగే లేటెస్ట్గా ఈవై అంటే ఎర్నెస్ట్ యంగ్ సంస్థ వారు భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా ఎంత శాతంగా అంచనా వేశారంటే 6.5% అంచనా వేస్తారు. ఈవై అంటే ఎర్నెస్ట్ అండ్ యంగ్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఎర్నెస్ట్ యంగ్ సంస్థ వారు ఎంత శాతం అంచనా వేశారు? 6.5%గా అంచనా వేస్తారు. ప్రపంచ జీడిపిలో భారతదేశం యొక్క వృద్ధి రేటు, అదే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఎన్నో ప్లేస్లో అని చెప్పుకున్నాం? 5వ ప్లేస్లో ఉందని చెప్పుకున్నాం. ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉందన్నాం, సెకండ్ చైనా ఉంది, థర్డ్ వన్ జర్మనీ ఉంది, ఫోర్త్ వన్ జపాన్ ఉంది, 5th ప్లేస్ ఇండియా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇండియా ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సౌదాగరి బ్లాక్ ప్రింటింగ్. గుర్తుపెట్టుకోవాలి, సౌదాగరి బ్లాక్ ప్రింటింగ్ వార్తలో ఉంది. మరి సౌదాగరి బ్లాక్ ప్రింటింగ్ అంటే ఒక చేతి వృత్తుల వారు అల్లే ఒక వస్త్రము. గుర్తుపెట్టుకోవాలి. దీనికి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది, భౌగోళిక గుర్తింపు. మరి ఏ రాష్ట్రం నుంచి వచ్చింది? జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. అహ్మదాబాద్లోని జమాల్పూర్లో చేతి వృత్తుల వారు అల్లే ఒక బ్లాక్ ప్రింటింగ్, దాని పేరు సౌదాగరి. మరి సౌదాగరి బ్లాక్ ప్రింటింగ్ 300 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన వస్త్ర ముద్రణ. ఒక వస్త్రం అంటే అహ్మదాబాద్ అంటే గుజరాత్. జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. జిఐ ట్యాగ్ గుర్తింపు రావడం వల్ల నకిలీ వస్తువులు తయారవ్వు. అంటే విదేశాల్లో మన వస్తువులకి మంచి డిమాండ్ ఉంటుంది. ఓకేనా? అలా జిఐ ట్యాగ్ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చిందంటే 1999. ఇది 2003లో అమల్లోకి వచ్చింది. జిఐ ట్యాగ్ యాక్ట్ ఎవరు ఇస్తారనంటే చెన్నైకి చెందినవారు ఇస్తారు. జిఐ ట్యాగ్ గుర్తింపు చెన్నైకి చెందినవారు ఇస్తారు. భారతదేశంలో తొలిసారిగా జిఐ ట్యాగ్ పొందిన తొలి వస్తువు. భారతదేశంలో తొలిసారిగా జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన తొలి వస్తువు మనకు డార్జిలింగ్
డార్జిలింగ్ టీ 2004 2005 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. 2004-5 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది వెస్ట్ బెంగాల్ నుండి. ఇప్పుడు లేటెస్ట్గా సౌదా గరీబ్ బ్లాక్ ప్రింటింగ్ మనకి గుజరాత్లోని అహ్మదాబాద్లో జమాల్పూర్లో. ఓకేనా, ఇది ఒక వస్త్రము అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరొక కరెంట్ అఫైర్స్ మనం చూస్తే వరంగల్ చపాటా మిర్చి అంటే వరంగల్ చపాటా మిర్చి ఉంది వార్తల్లో. ఇది కూడా GI ట్యాగ్ గుర్తింపు రావడం జరిగింది. జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. మరి ఇటీవల కాలంలో వరంగల్ నుంచి చపాటా మిర్చికి GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది. వరంగల్ తెలంగాణ రాష్ట్రం. దేశవ్యాప్తంగా GI ట్యాగ్ గుర్తింపు పొందిన 944వ వస్తువు ఇది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు GI ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువులో ఎన్నో వస్తువు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ 984 ఇది. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే మాత్రం 18వ వస్తువు. ఇటీవల కాలంలో వరంగల్ చపాటా మిర్చికి GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో వస్తువు అంటే 984 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇది ఎన్నో వస్తువు అంటే 18వ వస్తువు. అంటే 18వ వస్తువు గుర్తుపెట్టుకోవాలి. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి GI ట్యాగ్ గుర్తింపు పొందిన కొన్ని వస్తువులు ఒకసారి మాట్లాడదాం. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి GI ట్యాగ్ గుర్తింపు పొందిన తొలి వస్తువు ఏంటంటే పోచంపల్లి ఇక్కత్. పోచంపల్లి ఇక్కత్ ఇంకా 2005లో గుర్తింపు ఇచ్చారు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి GI ట్యాగ్ గుర్తింపు పొందిన తొలి వస్తువు ఏంటంటే పోచంపల్లి ఇక్కత్ 2005లో ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి GI ట్యాగ్ గుర్తింపు పొందిన కొన్ని వస్తువుల గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వన్ సిల్వర్ పిలిగ్రీ ఆఫ్ కరీంనగర్. దీనికి 2007లో గుర్తింపు ఇచ్చారు, GI ట్యాగ్ గుర్తింపు. అలాగే నిర్మల్ టాయ్స్, నిర్మల బొమ్మలకి ఏ ఇయర్లో GI ట్యాగ్ గుర్తింపు వచ్చిందంటే 2009లో. నెక్స్ట్ వన్ గద్వాల్ చీరలకు కూడా GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది 2012. అలాగే తాండూరు రెడ్ గ్రామ్, ఈ తాండూరు కందిపప్పుకి ఏ ఇయర్లో వచ్చిందంటే 2022లో వచ్చింది. తాండూరు అంటే వికారాబాద్ దగ్గరలో ఉంటుంది మనకి. నెక్స్ట్ వన్ హైదరాబాద్ లక్క గాజులకి దీనికి 2024లో గుర్తింపు వచ్చింది. పోచంపల్లి ఇక్కత్ 2005 తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది, పోచంపల్లి ఇక్కత్. అలాగే నెక్స్ట్ వన్ తాండూరు కందిపప్పు 2022. నెక్స్ట్ హైదరాబాద్ లక్క గాజు 2024. ఇప్పుడు లేటెస్ట్గా వరంగల్ చపాటా మిర్చి. ఓకేనా, GI ట్యాగ్ అంటే గుర్తింపు పొందిన వస్తువులు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఏ సంస్థ వారు ఎక్స్పోర్ట్ చేస్తారమ్మా? అపేడా, APEDA. అపేడా అనే సంస్థ వారు భారతదేశంలో GI ట్యాగ్ పొందిన వస్తువులు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇరాన్ లక్ష్యంగా B-2 బాంబర్లు వార్తలు ఉన్నాయి. B-2 బాంబర్లు అంటే ఒక విమానం లాంటి నాన్న. అంటే దీని గురించి ప్రధానంగా చెప్పాలంటే అణు ఆయుధాలను పంపిణీ చేస్తూ ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో న్యూక్లియర్ వెపన్స్ సప్లై చేస్తూ ఉంటాయి విమానాలు ఇవి. ఎందుకు వార్తల్లోకి వచ్చాయి? ఇప్పుడు ఇరాన్ దేశాన్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా తీసుకొస్తుంది. B-2 బాంబర్లు అంటే అణు ఆయుధాలను పంపిణీ చేసే ఒక రకమైన విమానాలు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా భారీ పేలోడ్స్ను తీసుకెళ్తూ ఉంటాయి. మరి డిగో గార్సియా దీవులు 6ని మెహరించిన అమెరికా. అంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన B-2 బాంబర్లు డిగో గార్సియా దీవులు 6ని తీసుకొచ్చింది కదా. ఎవరు అంటే అమెరికా. అంటే ఎవరికి వ్యతిరేకంగా అంటే ఇరాన్ దేశానికి. ప్రజెంట్ ఇరాన్ దేశానికి అమెరికా దేశానికి యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఈ సమయంలో రావడం జరిగింది. ఒక్కసారి దీని గురించి మనం మాట్లాడితే B-2 బాంబర్ల గురించి ప్రధానంగా మాట్లాడితే ప్రస్తుతం అమెరికా అమ్ములపొడిలో 19 ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా దగ్గర 19 B-2 బాంబర్లు. మరి ఒక్కో బాంబర్లో ఇద్దరు పైలట్లు ఉంటారు.
ఒకసారి ఇంధనం నింపుకుంటే 11,112 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందంట. అంటే 11,112 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అంటే విమానాలు. నెక్స్ట్ వన్ 50,000 అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి ఇవి. నెక్స్ట్ వన్ B2 బాంబర్ల మొత్తం రెక్కల పొడవు 172 అడుగులమ్మ. B2 బాంబర్లు ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన B2 బాంబర్ల గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి, సరైన వాక్యాన్ని గుర్తించని అంటాడు. B2 బాంబర్ మొత్తం రెక్కల పొడవు 172 అడుగులు. మరి ఒక్కో B2 బాంబర్ తయారీకి ఎంత ఖర్చు అవుతుందంటే సుమారుగా 110 కోట్ల డాలర్లు. 110 కోట్ల డాలర్లు ఖర్చు అవుతుంది. ఒక B2 బాంబర్ తయారు చేయాలంటే 110 కోట్ల డాలర్లు ఖర్చు అవుతుందని చూడాలి మీరు. అంటే శత్రు దేశాలపైన పోరాటం చేయడానికి, అంటే ప్రధానంగా అమెరికా ఇరాన్ దేశం పైన అటాక్ చేయడానికి. ఎందుకంటే ఇరాన్ ప్రతిసారి కూడా అమెరికాపై వస్తుంది, ఓకేనా. అందువలన ఇప్పుడు వారు లక్ష్యంగా చేసుకుని B2 బాంబర్లు తీసుకురావడం జరిగింది. మరి ఇరాన్ వార్తల్లోకి వచ్చింది కానీ మనకి ఇరాన్ రాజధాని టెహరాన్ పిలుస్తారు. టెహరాన్ అయితే ఇరాన్ ఇటీవల కాలంలో ఇరాన్ దేశం టెహరాన్ నుంచి రాజధాని మారుస్తామని ప్రకటించింది. ఇరాన్ యొక్క న్యూ క్యాపిటల్ మాక్రాన్, చాలా ఇంపార్టెంట్. ఇరాన్ యొక్క న్యూ క్యాపిటల్ మాక్రాన్. ఇరాన్ యొక్క ఓల్డ్ క్యాపిటల్ ఏంటంటే టెహరాన్ నుంచి మాక్రాన్కు మారుస్తామని చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో మనం చూస్తాం తరచూ రష్యా ఉక్రెయిన్ వారు కానీ, నెక్స్ట్ ఇరాన్ ఫిలిప్పైన్స్, నెక్స్ట్ అలాగే ఇరాను, నెక్స్ట్ ఇజ్రాయిల్, ఇవన్నీ వస్తున్న వార్తల్లోకి అవన్నీ చూస్తూ ఉండాలి మనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే ఒక రిపోర్ట్ వార్తల్లో ఉందన్న. అంటే శ్రీమంతుల యొక్క జాబితా, అంటే ఫోర్బ్స్ జాబితా వార్తల్లో ఉంది. అంటే శ్రీమంతులు అంటే ప్రపంచంలో సంపద ఎక్కువ కలిగిన దేశాలు ఏంటి ఇవన్నీ మాట్లాడదాం. మరి లేటెస్ట్గా ఒక రిపోర్ట్ వార్తలో ఉంది. ఆ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025. ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు 2025 పేరుతో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. భారతదేశంలో అత్యధిక బిలియనియర్స్ ఎవరున్నారు, దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏ దేశం ఉంది, సెకండ్ ప్లేస్ ఏముంది, థర్డ్ వన్ ఏముంది, భారతదేశంలో టాప్ 10 బిలియనియర్స్ ఎవరు, ఎవరు, దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉన్నారు, దాంట్లో ఉమెన్స్ ఎవరైనా ఉన్నారా చూస్తూ ఉండాలి. మరి ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025 పేరుతో వచ్చింది. దీంట్లో అమెరికా ఫస్ట్ ప్లేస్ ఉంది. అమెరికాలో 902 మంది బిలియనియర్స్ ఉన్నారు. 902 మంది బిలియనియర్స్ ఉన్నారు. సెకండ్ వన్ చైనాలో 516 మంది బిలియనియర్స్. భారత్లో 205 మంది బిలియనియర్స్ ఉన్నారు. ఓకే, 205. ఇప్పుడు భారత్లో 205 మంది బిలియనియర్స్ రిపోర్ట్ ఇచ్చారు కదా, దీనిలో టాప్ 10 చూద్దాం. టాప్ 10 భారత్లో ఉన్న టాప్ 10 బిలియనియర్స్. ఫస్ట్ పర్సన్ ఎవరంటే ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ యొక్క ఆస్తుల విలువ ఎంత అంటే మనకి $92.5 బిలియన్. సెకండ్ వన్ ఫస్ట్ వన్ ముఖేష్ అంబానీ, సెకండ్ వన్ గౌతమ్ అదానీ, అండ్ థర్డ్ వన్ సావిత్రి జిందాల్కి ఇంపార్టెన్స్ ఏంటంటే ఉమెన్స్ పరంగా అత్యధిక బిలియనియర్స్ సావిత్రిబాయి జిందాల్ యొక్క ఆస్తుల విలువ $35.5 బిలియన్. $35.5 బిలియన్. ఉమెన్స్ పరంగా అయితే ఫస్ట్ వన్, వరుస క్రమంలో థర్డ్ వన్ ఉన్నారు. ముఖేష్ అంబానీ, తర్వాత గౌతమ్ అదానీ, నెక్స్ట్ వన్ సావిత్రిబాయి జిందాల్, నెక్స్ట్ వన్ శివన్ ఆధార్, దిలీప్ సంఘవి, నెక్స్ట్ వన్ సైరస్ పూనావాలా అండ్ కుమారు బిర్లా, నెక్స్ట్ వన్ లక్ష్మీ మిట్టల్, నెక్స్ట్ వన్ రాధాకృష్ణ దమానీ, నెక్స్ట్ వన్ కుశాల్ పాల్ సింగ్. ఈ ముగ్గురు గుర్తుపెట్టుకో టాప్ 3. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్. ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ $92.5 బిలియన్, గౌతమ్ అదానీ $56.3 బిలియన్, సావిత్రి జిందాల్ $35.5 బిలియన్. గుర్తుపెట్టి సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే ఒక డే వార్తలో ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 3 అంటే ఈరోజు దాని ఇంపార్టెన్స్ ఏంటి మీకు చాలా ఇంపార్టెంట్. ఆర్మీ మెడికల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్మీ మెడికల్ కార్ప్స్ వ్యవస్థాపక దినోత్సవం. దీని ఇంగ్లీష్లో ఆర్మీ మెడికల్ క్రాఫ్ట్స్ రైజింగ్ డే అని పిలుస్తారు. మరి ఈసారి 2025లో జరుపుకునే వ్యవస్థాపక దినోత్సవం అంటే ఎన్నువది అంటే
ఈసారి వరుస క్రమంలో 261 మరి 261 అంటే ఏఎంసీ అంటే ఆర్మీ మెడికల్ క్రాప్స్ రైజింగ్ డే. మరి 2025 ఏప్రిల్ 3వ తారీఖున జరుపుకున్న డే 261ది. అంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. దీని ఇంపార్టెన్స్ మనం చూస్తే బ్రిటిష్ వారి కాలంలో సైనికులకు వైద్య సాయం అందించేందుకు 1764లో ఇండియన్ మెడికల్ సర్వీసెస్ని ఏర్పాటు చేస్తారు. ఈసారి 2025 థీము ఒక డే వస్తే దానికి థీమ్ గుర్తుపెట్టుకోవాలి. మా థీమ్ అంటే ఇతివృత్తము. దానికి థీమ్ సర్వే. ఈయన థీమ్ సర్వే సంతు నిరామయ. దాన్ని అందరూ వ్యాధి నుంచి ముక్తి పొందుగాక. గుర్తుపెట్టుకోవాలి, అందరూ వ్యాధి నుంచి ముక్తి పొందుగాక. భారత సైన్యంలో ఆర్మీ మెడికల్ కార్ప్స్ యొక్క ప్రత్యేక దళం ఇది. అంటే ఆర్మీలో చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. వారికి వైద్య సేవలను అందిస్తూ ఉంటుంది సంస్థ వారు, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న ముఖ్యమైన ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇటీవల కాలంలో జరిగిన సమిట్స్ ఏమైనా ఉన్నాయా, ఇటీవల కాలంలో వార్తల్లో పుస్తకాలు రచయితలు ఏమైనా ఉన్నాయా, ఇటీవల కాలంలో పాత పేర్లు కొత్త పేర్లు ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూస్తే మీకు చాలా ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవి. ఆల్ ద బెస్ట్.